రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుపేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు భరోసా కల్పిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అన్ని రంగాల్లో వారికి తోడ్పాటు అందిస్తున్నామని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న అభివృద్ధిలు చేయలేని వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసి తప్పుడు ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. పంపిణీ కార్యక్రమం 2 మండలాలకు సంబంధించింది. పుత్తూరు, నందిగామకు, కళ్యాణ లక్ష్మికి ఒక 10-15 మందికి, అదేవిధంగా ప్రమాదవశత్తు వాళ్ళు వైద్యం చేయించుకున్నందుకు సీఎం రిలీఫ్ ఫండ్గా దరఖాస్తు పెట్టుకున్న వారికి అందరూ కూడా దాదాపు నందిగా మండలం, పుత్తూరు మండలం కలిసి ఒక 70-80 మంది చెక్కులు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఒక 24 లక్షల చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ఈ యొక్క పేదలను ఆదుకోవాలి, పేదలకు అండగా ఉండాలి. కాబట్టి ఇలా ఆరోగ్యశ్రీ వైద్యం చేయిస్తూ మళ్ళా ప్రమాదవశత్తు ఏమైనా జరిగినప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ 2 మండలాలు ఇవ్వడం జరిగింది, రేపు ఒక 2 మండలాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. కాబట్టి పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను.